ఎలా ఉందండి రెట్రో సినిమా ఎలా ఉంది? యావరేజ్ అండి. సూర్య గారి యాక్టింగ్ ఆ, ఎందుకు ఇలాంటి సబ్జెక్టులు తీస్తాడో నాకేం అర్థం కావట్లా. బెటర్గా అంటే కంగువా బెటర్ అనిపించింది ఒరిజినల్గా చెప్పాలంటే. కానీ పర్లేదు, ఫ్యాన్స్ అయితే చూడొచ్చు అంతే. ఈ కాంబినేషన్ మంచి హైప్ అయితే ఉంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్ అంటే చాలా అంచనా ఉన్నాయి తమిళ వాళ్ళలో కానీ తెలుగు వాళ్ళలో కానీ. మరి ఆ డైరెక్టర్ గారు అందుకున్నారా లేదా? థియేటర్ తలుపులు తీస్తే బయటకు పారిపోదాం నేనేది అనుకున్నా. అసలు లోపల పరిస్థితి ఏం బాగాలేదు. తమిళనాడు నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది మరి. అసలు నాకు తెలిసి రేపు నుంచి థియేటర్ ఎవరైనా వచ్చాడన్న ఒక డౌటే నాకు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ ఒకటో రెండో ఉన్నాయి కానీ ఫస్ట్ పార్ట్ ఒకటి బాగుంది అంతే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలికిలో ఏం కొట్టాడో సేమ్ ఇక్కడ దింపేసాడు యాజిటీజ్గా. ఓకే అండి, థ్యాంక్స్. చేసినండి చంపేయండి రానారు. ఎందుకు ఎందుకు వచ్చిన సినిమాలు ఎన్నిసార్లు దెబ్బవాలా. బందోబస్తు పోయింది, దాని తర్వాత ఎన్జీకి పోయింది, కంగువాత ఒంగు పెట్టాడు, మళ్ళీ ఇప్పుడు ఇది ఆఖరిసారిగా సరే దీనికైనా సరే మంచిగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఆశతో వచ్చా. సైలెంట్గా షెడ్కి వెళ్తున్నాడు సూర్య సినిమాలు. ఒకప్పుడు సూర్య అనే సినిమాలంటే ఒక్కొక్కడికి గజ్జలు వణుకేటి, నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చూసుకుంటే వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంది సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ సినిమాని నాగవంశీ గారు ఈ సినిమాని మన తెలుగు రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్గా సూర్యజ్యోతి గారు చేశారు. కార్తిక్ సుబ్బరాజు గారు అంటే ఎక్స్పెక్టేషన్స్ మినిమం ఉన్నాయి, వాటిని కనీసం అందుకోవాలిగా. అసలు అందుకోవాలా. నాకు తెలిసి ఆ పోస్టర్లో అవన్నీ చింపుకుని కేజీ దాకా నమ్ముకున్న ₹1,00,00,000 వస్తుందేమో. వరస్ట్గా ఉంది. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయాలి సూర్య అన్న నుంచి. ఆ కార్తిక్ సుబ్బరాజు గారు నాకు కనిపిస్తే గోమెద కొడతా. ఎందుకు వచ్చిన సినిమాలండి? హిట్ చూడండి, హిట్ 3 బ్లాక్ బస్టర్ అయింది తెలుగులో. అలాంటి సినిమాలు తీయండి, తక్కువ బడ్జెట్ తీయండి, తప్పులేదు. ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదా? ఫస్ట్ హాఫే దరిద్రం అనుకున్న బాసు, సెకండ్ హాఫ్ మరీ దరిద్రం. అసలు ఈ టైప్ ఆఫ్ సూర్య గారి నుంచి కానీ కార్తీక్ సుబ్బరాజు గారి దగ్గర నుంచి కానీ నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఏంటి అసలు రెట్రో ఏంటి, అసలు ఆ టైటిల్ ఏంటి, అసలు స్టోరీ? ఇతను ఒక స్మగ్లర్కి కొడుకు కానీ కొడుకు తెచ్చుకుని పెంచుకుంటారు. ఈడంట మళ్ళీ బాహుబలిలో ఎక్కడో మచ్చ చేసుకుని పుడతాడంట, కంసుల్లాగా వచ్చి మళ్ళీ చంపుతాడని చెప్పి ఎదవ స్టోరీ 20-30 సినిమాల్లో ఉన్న కథలు అట్టుకొచ్చి మళ్ళీ కలిపి తీశారు. ఎందుకు నాలంటోనే కానీ కొత్త ఎవరైనా కొత్త కథలు తెస్తారేమో. ఈ టైప్ ఆఫ్ అయితే వర్కౌట్ అవుతుంది. ఇలాగే తీయాలనుకుంటే కానీ కష్టమైపోద్ది. ఇప్పటికే థియేటర్ జనాలు రావట్లేదని టాక్ ఉంది. ఇంకా ఈ టైప్ ఆఫ్ తీసి ఎవడు రాడు. చెప్పండి. సినిమా వచ్చేసి నచ్చలేదన్న. స్టోరీకి సూర్యకి పడాల్సిన సినిమా కాదు. స్టోరీ అంతా లాగ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా, సెకండ్ హాఫ్ ఏదో లాగాలని ట్రై చేశారు. ఒక లాస్ట్ 20 minutes పర్లేదు. బట్ సూర్య గారికి నటించే అవకాశం ఉన్న స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. సో చాలా లాగ్ అనిపించింది. సినిమా మంచి లేదు, బాగాలేదు. సూర్య యాక్టింగ్ బాగుంది, పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎందుకో లాగ్ అనిపించింది. సినిమా నచ్చలేదు. సో అంతకంటే మించి ఏం చెప్పలేదు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే రెట్రో అనే సినిమా చూసి వచ్చిన భయ్య. ఈ రెట్రో సినిమా చూసిన తర్వాత ఏంటంటే ఇది రెట్రో కాదు, పెద్ద మెట్రో ఇది. ఏంటంటే అసలు సినిమాలో ఏం లేదు భయ్య. ఏంటంటే మొత్తం ఏంటంటే జస్ట్ ఒక ఓల్డ్ రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. కాకపోతే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫన్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఏంటంటే రియలైజేషన్లో మేము తుప్పు పట్ల గన్లు వాడినాము, మీరు అన్నీ చూసి ఒరిజినల్ అనుకుంటున్నారని అనేది అదొక్కటి మాత్రం ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంటు. కాకపోతే స్టోరీ పరంగా చూసుకుంటే ఓకే బాగానే ఉంది, కానీ ఇది సూర్య గారు చేయాల్సిన స్టోరీ కాదు. ఏంటంటే ఆయనకున్న హైటు పర్సనాలిటీ కట్అవుట్కి ఆయన చేయాల్సిన సినిమా కాదు. ఎవరో ఒక టైర్ 3 హీరోసో లేకపోతే రీసెంట్గా ఇండస్ట్రీలో వచ్చే కొత్త హీరోసో వాళ్ళు చేయాల్సిన సినిమా ఇది. కానీ హీరో సూర్యకి అయితే సెట్ కాలేదు ఓవరాల్గా చూసుకుంటే. స్టోరీ అయితే ఓకే, ఇంటర్వెల్ బ్యాంక్ ఓకే, చూడొచ్చు భయ్య. ఎంటర్టైన్మెంట్ వన్ టైం చూడొచ్చు, ఒక్కసారి చూడొచ్చు సినిమా. పూజా హెగ్డే యాక్టింగ్ కూడా, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది. కాకపోతే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పలేను, కానీ వన్ టైం చూడొచ్చు, జస్ట్ హిట్ అంతే, వన్ టైం చూడొచ్చు. ల్యాగ్ అంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత కాస్త ల్యాగ్ చేసిరు భయ్య. ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే ఒక 35 minutes 40 minutes బాగా ల్యాగ్ చేసిరు లాస్ట్. కానీ సూర్య గారికి కొన్ని ఫైటింగ్ సీన్స్ మాత్రం బాగా పెట్టిరు భయ్య. ఫైటింగ్ సీన్స్ అన్ని బాగానే పెట్టిరు, కానీ ఆయనకు సెట్ అయ్యే స్టోరీ అయితే కాదు సినిమా. ఓకే భయ్య. మళ్ళీ పబ్జీ చూసినట్టుంది, మళ్ళీ యానిమల్ చూసినట్టుంది. సూర్య యాక్టింగ్ ఓకేనండి, మరి అంత యాక్టింగ్ ఏం లేదు సూర్య. ఏది రెట్రో 50-50. నాని మూవీ ఎవరేమన్నా అంటే నాకు నచ్చలా, నచ్చటోళ్ళకి నచ్చుద్ది అంతే. చాలే స్వామి, వాళ్ళ ఫ్యాన్స్ వచ్చి నన్ను కొడతారేమో నువ్వు.